మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇలాన్ మస్క్ వీళ్ళిద్దరికీ ఎంత గాఢమైన ప్రేమ స్నేహం ఎంత త్వరగా పెరిగిపోయిందో అంతే త్వరగా కరిగిపోయింది, విరిగిపోయింది, కూలిపోయింది. దీని మీద మనం వార్తలు చదువుతూనే ఉన్నాం. ఇప్పుడు ఆ వార్తను మాత్రం మనం రిపీట్ చేసుకోవద్దు. ఎప్పుడూ నేను చెప్పేది ఏమిటి అంటే, వార్తను చదవడం కోసం వార్తాపత్రిక చాలు, మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సరిపోతుంది. దాని గురించి వందల వేల విశ్లేషణలు వింటూ టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. కాకపోతే ఆ వార్త ముందు వెనక లోపల ఉన్నటువంటి దాన్ని కాస్త విశ్లేషించి కాస్త సూక్ష్మంగానైనా అందులో ఉన్నటువంటి మర్మం ఏమిటో ధర్మం ఏమిటో ఎసెన్స్గా చెప్తే మనకి తెలుస్తుంది. నేను అసలు ఏమిటి వీళ్ళిద్దరికీ ఇంత త్వరగా ఇంత గాఢమైనటువంటి ప్రేమ కుదిరి ఇంత త్వరగా చెడిపోవడానికి కారణం ఏమై ఉంటుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇట్లాంటిది ఇండియాలో జరిగే అవకాశం ఉందా, ఈ 3 విషయాలు మీతో మాట్లాడతాను. దాని ముందు ఒక మంచి శ్లోకం మీకు చెప్తా. భర్తృహరి అద్భుతమైనటువంటి శ్లోకం రాశాడు. చెడ్డవాళ్ల స్నేహం మంచి వాళ్ళ స్నేహం ఎలా ఉంటుంది అని చెప్పేసి పోలుస్తూ, అది ఇలాంటి సందర్భాల్లోనే మన వాళ్ళు రాసినటువంటి మంచి మాటలు పద్యాలు గుర్తు తెచ్చుకోవాలి. భర్తృహరి ఆరంభ గుర్వి క్షయణీక్రమేణ అనేటటువంటి స్నేహం, చెడ్డవాళ్ళ మధ్య మంచివాళ్ళ మధ్య స్నేహం ఎలా ఉంటుందనేటటువంటి దాని గురించి రాసినటువంటి శ్లోకం అది. దానికి ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చక్కటి అనువాదం చేశాడు. అదేమిటంటే, మొదల చూచిన కడు గొప్ప పిదప కొరచ ఆది కొంచెము తరువాత అధికమగుచు తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయ పోలిక కుజన సజ్జనుల మైత్రి. కుజనులు అంటే చెడ్డవారు, సజ్జనులు అంటే మంచివారు. వీళ్ళ మధ్య స్నేహం ఎలా ఉంటుందా అంటే, చెడ్డవాళ్ళ మధ్య స్నేహం ఎలా ఉంటుందా అంటే, ఉదయకాలపు నీడలాగా చాలా పెద్దగా ఉండి త్వరగా కరిగిపోతుంది. ఎంత త్వరగా పెరుగుతుందో అంత త్వరగా కరిగిపోతుంది. పెరుగుట విరుగుట కొరకే అని కూడా అన్నారు కదా. అదే మంచివాళ్ళ స్నేహం అట మధ్యాహ్నపు నీడలాగా చిన్నగా ప్రారంభమై క్రమక్రమంగా ప్రవర్ధమానం అవుతుంది అని ఎంత మంచి మాట చెప్పాడు చూడండి. ఎంత గొప్ప శ్లోకం. ఆ శ్లోకం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది నాకు? ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ వాళ్ళ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది కదా. వాళ్ళ స్నేహం అంత త్వరగా పెరిగిపోయింది. ఈ మధ్యలోనే ఆయన ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఎవడో తుపాకు పెట్టి కాల్చడము, ఆయనకి గుండె దెబ్బ తగలడము, ఆయన మీద మనసు పారేసుకోవడం ఎలాన్ మస్క్, ఆయన్ని ఏ విధంగానైనా సరే ఎన్నికల్లో గెలిపించాలని మిలియన్స్ ఆఫ్ డాలర్లు ఖర్చు పెట్టడం, ప్రచారం చేయడము, ఆ తర్వాత క్విడ్ ప్రోకోలాగా ఆయన చేసినటువంటి ఆ సహాయానికి ఆయనకి బదులుగా ఈయన ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేటటువంటి దానికి ఆయన్ని హెడ్ని చేసేసి మొత్తం ఖజానా బంగారపు తాళపు చెవుల గుత్తిని ఇలాన్ మస్క్ చేతికి ట్రంప్ ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, ఆయన అధ్యక్షుడిగా గెలిచినటువంటి ఆనందంలో ఇచ్చిన పార్టీలో స్టార్ ఇస్ బార్న్, దట్ ఈజ్ ఎలాన్ మస్క్ అని అన్నాడు. ఎలాన్ మస్క్ని అమెరికాలో పుట్టిన గొప్ప నక్షత్రంలాగా ఆయన అభివర్ణించాడు. ఇంత గాఢంగా అపాదమస్తకం వాళ్ళు చేసుకున్నటువంటి ఈ స్నేహపు ప్రేమపూర్వకమైనటువంటి ఆలింగనం ఇంత త్వరగా ఎలా కూలిపోయింది? అసలు ఎందుకు ఇలా జరిగింది? అసలు అంతా ఒకళ్ళనొకళ్ళు పరస్పరం అంత బాగా పొగుడుకుంటూ వాళ్ళిద్దరూ ఒక 2 గంటల పెద్ద ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అమెరికా ఎకానమీని ఎట్లా బాగు చేయాలి, అంత ముందర జో బైడెన్ చేసినటువంటి తప్పులేంటి, అలాగే ఈ ఇమ్మిగ్రేషన్ గురించి, వీటన్నిటి గురించి చాలా వాళ్ళిద్దరి అభిప్రాయాలు ఆలోచనలు పంచుకున్నారు. గొప్ప స్నేహితులుగా ప్రపంచం అంతా కూడా తమను తాము ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడేమో బద్ధ శత్రువులా కొట్టుకుంటున్నారు. ఎంత శత్రువుల్లా కొట్టుకుంటున్నారా అంటే, ట్రంప్ మీద ఒక భయంకరమైనటువంటి ఆరోపణ, అది నిజమా? జెఫ్రీన్ ఎప్స్టీన్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు
వాడు చేసినటువంటి సెక్స్ స్కాండల్లో చాలా పెద్ద 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 తలకాయలు ఉన్నాయి. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే ట్రంప్ పేరు కూడా ఉంటుందని చెప్పి ఎలాన్ మస్క్. అరే ఎలాన్ మస్క్కి ఈ విషయం తెలిస్తే ఎప్పుడో 2008లో మాట. వాడెవడు జెఫ్రీ ఎప్స్టీన్ అనేటటువంటి వాడు సాధారణమైన ఉపాధ్యాయుడు. యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదంటే వాడు ఉపాధ్యాయుడు అయ్యాడు. ఉపాధ్యాయుడు అయిన తర్వాత ఎవడో పేరెంటు సాయంతో మరి ఎవరో ఇన్వెస్టర్ల వాళ్ళకి అతనికి స్నేహితులుగా కావడం, వాళ్ళని పట్టుకొని అతి త్వరగా తన సంపన్న సామ్రాజ్యాన్ని విస్తరించుకొని ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మాండమైనటువంటి మ్యాన్షన్స్ కట్టుకొని, ప్రైవేట్ గెస్ట్ హౌస్లు కట్టుకొని కులికాడు. వాడు చిన్న చిన్న అమాయకులైనటువంటి మైనారిటీ కూడా తీరని ఆడపిల్లలపై లైంగిక వేధింపులు సాగిస్తున్నాడు. అది వాడే కాదు, వాడికి అండగా చాలామంది పెద్ద తలకాయలు ఉన్నాయనేటటువంటిది ఆరోపణలో అతను 2008లో అరెస్ట్ అయ్యి 13 నెలల్లోనే మళ్ళీ బయటకు వచ్చాడు. 2019లో మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. నెల రోజుల్లోనే అతను జైల్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఆ ఫైల్ క్లోజ్ అయిపోయింది. కానీ ఆ ఫైల్ కానీ ఓపెన్ చేస్తే ట్రంప్ పేరు కూడా బయటపడుతుందని ఎలాన్ మస్క్ ఇప్పుడు అంటున్నాడు. అరే నీకు అప్పుడే తెలిసినప్పుడు మరి ట్రంప్ని గెలిపించడానికి నువ్వెందుకు $1 మిలియన్ ఖర్చు పెట్టావు? సో అసలు ఎలాన్ మస్క్కేమో ఇన్ని బిలియన్ డాలర్లు రాయితీలు ఇచ్చేసాం, సబ్సిడీలు ఇచ్చేసాం, ఇప్పుడు అయిపోతున్నాయని చెప్పేసి మస్క్ పిచ్చివాడు అయిపోయాడని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నాడు కదా. మరి అట్లాంటి వాడికి తీసుకెళ్ళి నువ్వు ఈ తాళం చెవుల గుత్తి ఎందుకు చేతిలో పెట్టావు? ఏకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీకి హెడ్ని ఎందుకు చేసావు? ఎందుకయ్యా అంటే ఒకరికి ఒకరు కావాలి, అవసరం. ఎవరి స్వప్రయోజనాలకు వాళ్ళు ప్రాధాన్యతనిస్తూ మరొకరిని దగ్గరికి చేరుస్తారు. ఆ ప్రయోజనాలు చెడిపోతాయి అనుకుంటే వాళ్ళని దూరం పెడతారు. అధికారంలో ఉండే రాజకీయ నాయకులకి, అధికారానికి బయట ఉన్నటువంటి కుబేరులకి మధ్య కానరాని ఒక గాఢమైనటువంటి బంధం ఇదన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు కలుస్తారు. ఆ స్వప్రయోజనాలు ఎప్పుడు దెబ్బతింటాయి అనుకుంటారో అప్పుడు విడిపోతారు. అది సో ఎంత త్వరగా కలుస్తారో అంత త్వరగా కూడా విడిపోతారనమాట. ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే అంత పెద్ద దుర్మార్గమైన సెక్స్ స్కాండల్లో ట్రంప్ ఉన్నాడని తెలుసుండి కూడా ట్రంప్ని గెలిపించడానికి ప్రయత్నం చేసినటువంటి మస్క్కి కావాల్సింది ఏమిటి? ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, లాభాలు. ప్రభుత్వంలో ఎవరున్నప్పటికీ వాళ్ళని తన గుప్పట్లో పెట్టుకోవాలి. ఇది మస్క్ యొక్క ప్రయోజనం. మస్క్ లాంటి అపర కుబేరుడి యొక్క అండదండలు లేకపోతే మనం రాజకీయాల్లో మనుగడ సాగించలేం. ఇది ట్రంప్ యొక్క ప్రయోజనం. కానీ ఒకళ్ళ ప్రయోజనాలు ఒకళ్ళు దెబ్బతీసుకుంటున్నారు అనేటటువంటి స్పృహ రాగానే ఒకరికొకరు దూరం అయ్యారు, కొట్టుకుంటున్నారు. విషయం ఇది. ఇప్పుడు ఒక 1000 పేజీల ఫైనాన్షియల్ బిల్లు, బ్యూటిఫుల్ బిల్ అని అంటున్నాడే ట్రంప్, అది నాకు చూపించలేదు. అది అందులో ఆ బిల్లు వల్ల చాలా నష్టం, అమెరికాకి నష్టం, $2.5 ట్రిలియన్ నష్టం వస్తుంది, అది ఇదని చెప్పి మస్క్ అంటున్నాడు. దానివల్ల నేను బయటకు వచ్చేసాను అంటున్నాడు. కానీ అది కాదు, వాడి యొక్క టెస్లా కార్లు ఉన్నాయా, ఎలక్ట్రానిక్ కార్లు, వాటికి ఇచ్చే రాయితీలు, సబ్సిడీలు పోతున్నాయని చెప్పేసి ఇప్పుడు పిచ్చోడేయాడు మస్క్ అని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. వీళ్ళిద్దరండి ఇదండి వాళ్ళ ప్రయోజనాల కోసం కలిశారు. వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయన్నప్పుడు విడిపోయారు. బహుశా ఇప్పుడు మళ్ళీ కలవచ్చని చెప్పడానికి వెంటనే జరుగుతున్న పరిణామాలు. ఏ ట్వీట్స్ అయితే చేశాడో ఆ ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందని చెప్పినటువంటి ట్వీటు ఇప్పుడు డిలీట్ చేశాడట ఎవరు? మస్క్. అలాగే ట్రంప్ని ఇంపీచ్మెంట్ చేయాలి, ట్రంప్ని దింపేయాలి అని చెప్పి పెట్టాడు ఏకంగా ఒక ట్వీట్. ఆ ట్వీట్ కూడా డిలీట్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు అసలు 2 పార్టీల సిస్టంతో అమెరికా ప్రజలందరూ విసిగెత్తిపోయారు. మనం ఇంకొక పార్టీ పెట్టాలా వద్దా అని చెప్పి ఆయన ప్రైవేట్ పోల్ నిర్వహిస్తే 80% మంది పెట్టాలని. ఇదంతా చూస్తే ట్రంప్కి మండుతోంది. అరే నాకే అసలు పెట్టేలా ఉన్నాడు వీడని చెప్పేసి. సో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కదా, ఎవరు ఎలా ఎదుగుతున్నారు, ఏం చేస్తున్నారు, నెట్వర్క్ని ఎలా పెంచుకుంటున్నారు, ఏమిటి, మనకు మిత్రుడుగానే ఉన్నాడా, శత్రువుగా మారిపోయే ప్రమాదం ఉందా ఏమిటి అనేటటువంటిది ట్రంప్కు అంత అమాయకుడేం కాదు. పైకి పిచ్చివాళ్ళగా మాట్లాడతాడు కానీ అమాయకుడేం కాదు. కనిపెట్టాడు, మస్క్ని దూరం పెడుతున్నాడు. అందుకని దూరం పెట్టాలని పెట్టాడు. ఇక మస్క్ నేను దేశాధ్యక్షుడి కంటే ఇక నేను చాలా గొప్పవాడిని, డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అతను ముందుకు వెళ్ళాడు.
ఇది దెబ్బతిన్నాడా ఏమిటి అనేటటువంటిది మనం చెప్పలేం. కానీ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ స్నేహం కుదరవచ్చు, మళ్ళీ గాఢంగా కౌగిలించుకోవచ్చు, ఆపాదమస్తకం కౌగిలించుకోవచ్చు. ఎంత గాఢంగా కౌగిలించుకోవచ్చు అంటే ఒక సన్నపు దారపోగు కూడా వాళ్ళ కౌగిలింతలో దూరడానికి అవకాశం లేనంతగా కౌగిలించుకోవచ్చు, మనం చెప్పలేం. కానీ మస్క్ ట్రంప్ మీద చేసినటువంటి ఆరోపణలు కానీ బయట పెట్టినటువంటి నిజాలు కానీ వాటి మీద అమెరికా ప్రజలు అంత త్వరగా మర్చిపోతారా? దాన్ని తవ్వి తీయరా? ఏది ఏమైనా ఈ పరిణామాలు ట్రంప్కి చాలా ప్రమాదకరంగా మారతాయి. మస్క్కి ఏముంది, తాత్కాలికంగా ఫైనాన్షియల్గా నష్టాలు రావచ్చు, రాయితీలు పోవచ్చు, సబ్సిడీలు పోవచ్చు, తర్వాత ప్రభుత్వం మారితే మళ్ళీ పునరుద్ధరణ పొందొచ్చు, లేదా ఈ ప్రభుత్వంతోనే మళ్ళీ తిరిగి చెలిమి కొనసాగి మళ్ళీ తన సామ్రాజ్యాన్ని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు. ఏది ఏమైనా మనకి ఇక్కడ ఈ ఎపిసోడ్లో తెలుస్తున్నది ఏమిటయ్యా అంటే, ధనదాహం ఉన్నటువంటి వ్యక్తి, పదవీ దాహం ఉన్నటువంటి వ్యక్తి ఇద్దరూ కూడా ఎందుకు కలుస్తారా అంటే పరస్పర ప్రయోజనాల కోసం కలుస్తారు. ఎందుకు విడిపోతారా అంటే పరస్పర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి పరస్పరంగా అనేటటువంటి ఒక చిన్న అనుమానం కలిగినా, సందేహం కలిగినా వాళ్ళు స్నేహం చెడిపోతుంది. ఇది అన్నమాట. అయితే ఇంత జరిగినా సరే, ఇన్ని ఆరోపణలు చేసినా సరే, అసలు తనని గవర్నమెంట్ పడగొట్టడానికి, తన పదవి నుంచి తనను కూలదోయడానికి కూడా మస్క్ సిద్ధపడుతున్నాడని తెలిసినప్పటికీ కూడా మస్క్ మీద ఏమీ ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐలు ఇట్లాంటివి ఏమీ తోలలేదు. ఇమీడియట్గా అతని మీద కేసులు పెట్టలేదు, అతన్ని కారాగారంలో పెట్టేయలేదు, లేదా దేశ బహిష్కరణ చేసేలేదు, ఏమీ చేయలే. సో దట్ ఈజ్ అమెరికా. అక్కడ విమర్శకి ఆ మాత్రం స్థాయి ఉంటుంది, ఆ విమర్శకి ఆ మాత్రము స్పేస్ ఉంటుంది. ఎంతటి వారైనా ఏమైనా విమర్శలు చేస్తారు, కానీ వెంటనే ఈ రియాక్షన్ ఉండదు. ఒకవేళ ఇప్పుడు మన ఇండియాలో ఇలాంటిది కానీ జరిగే అవకాశం ఉందా? జస్ట్ ఆలోచన చేద్దాం. జరుగుతుందా? జరిగితే అధికారంలో ఉన్నటువంటి వారిని ఎరకాటంలో పెట్టడానికి కార్పొరేట్లు ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళు బతికి బట్టగట్టగలరా? ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి జరిగే అవకాశం లేదు. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, పాలకులు అంత ముందు చూపు లేకుండా అలాగా కార్పొరేట్లను ఇబ్బంది పెట్టి కార్పొరేట్లకు నష్టం కలిగించేటటువంటి చర్యలు తీసుకోరు. అసలు గొడవే రాదు. వాళ్ళకి నష్టం కలిగే పనులు ఏమీ చేయరు. వేల కోట్లు పన్నుల రాయితీల రూపంలో వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. పన్నులు వాళ్ళ బకాయిలు అన్నీ కూడా మాఫీ చేయొచ్చు, వాళ్ళ రుణాలు మాఫీ చేసేయచ్చు, ఇంకా సబ్సిడీలు, ఇంకా రాయితీలు పెంచవచ్చు. కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి పని ఒకటి మన వాళ్ళు చేయరు. కాబట్టి వాళ్ళు కూడా రివర్స్ అయ్యేటటువంటి అవకాశం ఇక్కడ మనకు లేదు. అందుకనే మస్క్ ట్రంప్ ఎపిసోడు ఇండియాలో జరగడానికి అవకాశం లేదు. ఒకవేళ ఈ మన పాలకుల యొక్క సొంత పార్టీలోనే ఎవరైనా వాళ్ళ అనుచరులు, వాళ్ళ సహచరులు ఎదురు తిరిగి వీళ్ళు చేసేటటువంటి బిల్లులను కానీ, చట్టాలను కానీ, నిర్ణయాలను కానీ వ్యతిరేకించి బయటికి వస్తే వాళ్ళు బతికి బట్ట కట్టగలరా? ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్లు, సిబిఐలు చూస్తూ ఊరుకుంటాయా తమాషా? అమ్మో ఇంకేమైనా ఉందా? అసలు ఒక్క క్షణంలోనే 100 కేసులు వచ్చేస్తాయి, ఒక్క క్షణంలోనే ఎఫ్ఐఆర్ నమోదైపోతాయి, క్షణాల్లో వాళ్ళు అరెస్ట్ అయిపోతారు. సో ఇక్కడ ఏమైనా జరుగుతుంది. అందుకనే ఇండియాలో ట్రంప్ అండ్ ఎలన్ మస్క్ ఎపిసోడు ఇక్కడ జరగడానికి అవకాశం లేదు. ఇది బల్లగుద్ది మనం చెప్పవచ్చు అనమాట. ఏది ఏమైనా మిత్రులారా, మస్క్ అండ్ ట్రంప్ ఎపిసోడ్ మనకు చెప్తున్నది ఏమిటయ్యా అంటే, డబ్బున్న వాళ్ళు, సంపన్నులు, కుబేర్లు, అలాగే రాజకీయ నాయకులు, వీళ్ళ ఇద్దరి మధ్య ఉండేటటువంటి నెక్సెస్ ఏమిటయ్యా అంటే స్వప్రయోజనాల నెక్సెస్ తప్ప ఇంకా ఏమీ లేదు. దాని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏమీ లేదు. ఇది ఒక్క విషయం తప్ప. ఈ విషయాన్ని తెలుసుకుంటే అన్ని విషయాలు కూడా మనకి అలాగా దారపోగులు అలాగా విడిపోయినట్టుగా మొత్తం అంతా, లేదా ఆకాశంలో మబ్బులు విడిపోయినట్టుగా అన్నీ విడిపోతాయి. విషయం అంతా కూడా తేట తెల్లం అవుతుందన్నమాట. ఎక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది. మిత్రులారా, ఇది జరిగినటువంటి దాంట్లో నుంచి కొంత ఎసెన్స్ని కరెక్ట్గా మన లోక పరిశీలన, మన జ్ఞానము,
మన భావజాలము వీటన్నింటినీ కూడా క్రోడీకరించుకొని ఒక ఎసెన్స్ని బయటకు తీయాలంటే కాస్త స్థిమితంగా ఆలోచించాలన్నమాట. సో ఏది ఏమైనా ట్రంప్ అండ్ మస్క్ ఎపిసోడ్ మాత్రం ప్రపంచానికి చాలా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కుబేర్లకి మధ్య ఉండే సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంచెం సర్దుకుంటారు. అమ్మో మనం కొంచెం జాగ్రత్తగా ఉండే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏమిటి అనేటటువంటి విషయాన్ని ప్రపంచాన్ని అంతటినీ కూడా అప్రమత్తం చేశారు ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్. ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం. నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.